జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్ సందర్శనను ఏదైతే వైసీపీ శ్రేణులు పిలిపించిన నేపథ్యం, ఈ నేపథ్యంలో పోలీసులు జమ్మలమడుగు పట్టణంలోనే అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే వైసీపీ శ్రేణులు కూడా ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ సందర్శనకు వెళ్ళి తీరాల్సిందే అంటూ కూడా పట్టుబట్టినటువంటి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ అడ్డుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఎలా చూడాలి అసలు మీరు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా, ఏ కార్యక్రమానికి నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం ఒక రకంగా అడ్డంకులు సృష్టించడం, పోలీసులు అడ్డుకోవడాన్ని ఎలా చూడాలంటారు? రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కడప జిల్లా బిడ్డలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక 10 మాటల్లో చెప్తా ప్రజలారా, జమ్మలమడుగులో ఏం జరుగుతుంది అనేది. ఎక్కడైనా కానీ నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వం ఆపితే గన ఒక అర్థం ఉంది, వ్యతిరేకిస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని మమ్మల్ని ఆపితే గన ఒక అర్థం ఉంది. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామంటే మేము స్వాగతిస్తామంటే, మేము స్వాగతించే స్వాగతానికి మీరు ఉక్కు సంఖ్యలు వేస్తామంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, లోకేష్ బాబు రాసిన రాజ్యాంగం ఇది నెంబర్ 1. ఇక కడప జిల్లా బాగుపడాలా, కడప జిల్లాలో నిరుద్యోగ యువత ఉండకూడదు, కడప జిల్లా ఆర్థికంగా ఎదగాల, కొన్ని వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలని చెప్పి మొట్టమొదట ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ కురిపించి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలన్న సంకల్పం చేసినది దివంగత నేత రాజశేఖర రెడ్డి అన్న ప్రజలారా. బ్రాహ్మణి పేరుతో గాలి జనార్దన్ రెడ్డి పిలిపించి ఇక్కడ ప్రారంభించినారు. సుమారుగా 1500 నుంచి 2000 కోట్ల రూపాయల పని కూడా జరిగింది ముద్దనూరు పోయే రోడ్డులో. మా దురదృష్టం, కడప జిల్లా ప్రజల యొక్క దురదృష్టం, రాజశేఖర రెడ్డి అన్న అకాల మరణం. ఆ తర్వాత అది ఆగిపోయింది. 2018 సంవత్సరంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కంబాల్ దిండెనకు పోయి నేను ఉక్కు ఫ్యాక్టరీ కడతా అని చెప్పి నాటకాలు ఆడి శంకుస్థాపన చేసినాడు. శంకుస్థాపన చేసిన తర్వాత రాగిన పైసా పని చేయలే, ప్రభుత్వ అనుమతులు భూమిలే పాడీలే. ఇది రెండో మా దురదృష్టం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడము, ఈ జిల్లా ప్రాంత ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలని ఉక్కు ఫ్యాక్టరీ సంకల్పం విషయంలో ఉక్కు సంకల్పం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే గొప్ప సంస్థ అయినటువంటి జిందాల్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడి కన్నెతీర్థం దగ్గర మళ్ళా ప్రభుత్వం దగ్గర నుంచి భూములు ఇచ్చి, నీరిచ్చి, కరెంట్ ఇచ్చి, రోడ్డు కనెక్టివిటీ ఇచ్చి పనులు ప్రారంభించినాం. మరొకసారి మాకు 2019 డిసెంబర్లో ప్రారంభిస్తే మళ్ళా కడప జిల్లా ప్రజల్లో మరొకసారి దురదృష్టం వెంటాడింది. ఆ దురదృష్టమే కరోనా రూపంలో వచ్చి 23 వరకు పని జరగలే. 23 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు సంకల్పంతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం మళ్ళా మొదలుపెట్టినాం. 24 వరకు 750 కోట్ల రూపాయల పని చేసినాం. 24లో మరొకసారి మాకు దురదృష్టం, కడప జిల్లా ప్రజలను వెంటాడి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఒక్క రాగిన పైసా పని చేయకుండా అదే జిందాల్ సంస్థ మీద కేసులు పెట్టి వాళ్ళని భయపడించి, ఇప్పుడు వాళ్ళ లోపాయికారంగా మాట్లాడుకొని వాళ్ళకి రావాల్సిన ముక్కుబల్లో రుసుములో పాడో పరదేశమని జరిగింటే ఇప్పుడు పని ప్రారంభిస్తా అని చెప్పి శంకుస్థాపన వస్తున్నాడు. ఎన్నిసార్లు ప్రారంభిస్తావయ్యా చంద్రబాబు నాయుడు? తండ్రి మొదలుపెట్టినాడు రాజశేఖర రెడ్డి, పోయింది. జగన్ నువ్వు మొదలుపెట్టినావు, జరగలే. ప్లేసు మారింది, జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినాడు, ఆగిపినావు. 2 ఏళ్ళు పని చేయలే. చేసిన పనికే మళ్ళా చేస్తున్నావు. నువ్వు శంకుస్థాపన ప్రారంభోత్సవం అనకూడదు, పునర్నిర్మాణం అనాల. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఉక్కు సంకల్పానికి పునర్నిర్మాణం నీ ప్రభుత్వంలో 2 ఏళ్ళు కాలం ఉంది. 2 ఏళ్ళు నువ్వు ఎంత చేస్తావో చేసి సంతోషపడతాం, స్వాగతిస్తాం. 2 ఏళ్ళ తర్వాత పూర్తి అయితే సంతోషము, పూర్తి కాకపోతే మళ్ళీ మేము మొదలుపెట్టి మేము చేస్తాము. అయినా ఈ భూమిదేకి నువ్వు పూజ చేసేటప్పుడు, కడప జిల్లాలో భూమి పూజ చేసేటప్పుడు మమ్మల్ని రాని లేదు అంటే, ఈ గడ్డలో పుట్టింది మేము, కడప జిల్లాలో పుట్టేవాళ్ళం మేమందరం. ఈ భూమి మాది, ఈ మట్టి మాది, ఈ నీరు మాది, ఈ గాలి మాది. మా భూమిలో భూమి పూజ చేస్తా మమ్మల్ని రానియకపోతే నువ్వెవరయ్యా రానియకపోవడానికి? వాస్తవాన్ని చెప్పాలంటే కడప జిల్లా బిడ్డల వేయడం మేము, ఈ భూమిలోకి రానియకుండా మేము ఆపాలా. అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు వాళ్ళని పెట్టి నువ్వు ఆపే ప్రయత్నం చేస్తే ఇది న్యాయం కాదు, అప్రజాస్వామికం. అయినా కూడా చెప్తా ఉన్నాం, 3వ తారీఖు రాబ్బా, ప్రారంభించిపో. నీ చేత, నీ గొప్పతనము, నీ ప్రభుత్వ గొప్పతనము, నీది ఏదైనా గొప్పతనం ఉంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత చేస్తావో చేసి చూపి స్వాగతిస్తావు. నువ్వు చేయకపోయినా చేసినా జగన్మోహన్ రెడ్డి అయితే 2029లో చేస్తాం. నీకు ఇదే చివరి రోజులు, రాజకీయంగా నీకు ఇదే చివరి రోజులు. ఏమన్నా ఎగులాడాలనుకుంటే ఈ 2 ఏళ్ళు ఎగులాడు. ప్రధానంగా గతంలో కూడా అప్పటి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కూడా నిరాహార దీక్ష చేశారు. చివరి సమయంలో ఏదైతే అధికారం కోల్పోయేటువంటి టైంలో కూడా నిరాహార దీక్ష, కానీ అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఎలా చూడాలి? వాళ్ళ నిరాహార దీక్షలు ప్రచారం కోసం, కేవలం పబ్లిసిటీ కోసం.
2019లో ఎలక్షన్లు పెట్టుకొని 2018లో నిరాహార దీక్ష చేస్తే అది ప్రచారం కాదా? ఎన్నికల కోసం కాదా? 2019లో ఎన్నికలు పెట్టి 2018లో ఆయన శంకుస్థాపన చేస్తే అది జరిగే పనే ఎలక్షన్ల కోసమా? చంద్రబాబు నాయుడు వ్యవహారం అంతా కూడా ప్రచారం కోసమే తప్ప ఆర్భాటమే తప్ప పని తక్కువ, ప్రచారం ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి ప్రచారం చాలా తక్కువ ఉంటుంది, పని చాలా ఎక్కువ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ చెప్తానా, జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో బామతికి పెట్టుకో ముఖ్యమంత్రి, అభివృద్ధి అయినా సరే, సంక్షేమం అయినా సరే, ఏదైనా సరే మాటలు తక్కువ ఉంటాయి, పని ఎక్కువ ఉంటుంది. బామతికి పెట్టుకో. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా మేము పరిశ్రమ నిర్మిస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం జిందాల్ ఏదైతే జగన్తో ఒప్పందం చేసుకున్నటువంటి జిందాల్తోనే మళ్ళీ కొనసాగిస్తాను. ఎలా చూడాలంటారు దీన్ని? మేము చెప్పింది జిందాల్ సమస్యతో మాట్లాడింది జగను, భూమి ఇచ్చింది జగను, నీరు ఇచ్చింది జగను, కరెంట్ ఇచ్చింది జగను, రోడ్డు కనెక్టివిటీ ఇచ్చింది జగను, 1000 కోట్ల పని చేసింది జగను. మరి అదే సంస్థ మీద మీరు కేసులు పెట్టి ఆపినారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పిలిపించుకొని చేస్తామంటున్నారు. మంచిదే, చేయండి. కాకపోతే ప్రపంచానికి వాస్తవ సత్యం చెప్పాలన్నది మా ప్రయత్నం. ఎవరు దీని ఉక్కు సంకల్పం చేసినారు? రాజశేఖర రెడ్డి. నువ్వు చంద్రబాబు నాయుడు రాయి వేసి ఏం చేసినాడు? జగన్మోహన్ రెడ్డి కరోనా సమయంలో చేసినాడు. ఎందుకు ఆగింది? మళ్ళీ ఎందుకు మొదలుపెట్టినాడు? ఎందుకు నువ్వు ఆపినావు? 2 ఏళ్ల నుంచి గమ్మును ఎందుకు ఉండవు? ఇప్పుడు చేసేదాన్ని ప్రారంభోత్సవం అంటారా, పునర్నిర్మాణం అంటారా? ఇది ప్రజలకు తెలియాలనేదే మా ఉద్దేశం. సో మొత్తం మీద ఏదైతే స్టీల్ ప్లాంట్ సందర్శనను పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా అటు ఏదైతే సీఎం చంద్రబాబు రేపు 3వ తేదీ ఏదైతే పనులను ప్రారంభించిన నేపథ్యంలో పనులను పూర్తి దశలో చేసి ఆ తర్వాత నిరూపించుకోక మాత్రం బాగుండదన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతంలోనే జిందాల్ సంస్థను పై కేసులు పెట్టి వేధించినట్టు చంద్రబాబు అదే జిందాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఒక రకంగా అది జగన్ చేసిన మేలే అన్నటువంటి భావన అటు ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, జమల్పూర్ నుంచి.